అండ్ ఈ స్కాన్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే దీంట్లో మదర్కి హైపర్ టెన్షన్ వచ్చే ఎపిలెప్సీ కానీ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, బేబీకి రక్త సరఫరా బాగానే ఉంటుందా లేదా అనేది యూట్రిన్ ఆర్టరీ డాప్లర్ అనే ఒక ప్రక్రియ చేసి మేము చేయడం వల్ల వూమ్లో బేబీ కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా అనేది కూడా చెప్పచ్చు. సో ఈ స్కాన్ వల్ల జెనెటిక్ అబ్నార్మాలిటీస్కి, హైపర్ టెన్షన్కి అండ్ డెలివరీ డేట్ ఎస్టిమేషన్కి అంతా కరెక్ట్గా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు ఆల్సో నో దట్ ఎన్టీ స్కాన్ తీసుకునే పద్ధతి వల్ల కూడా ఎన్టీ అనేది చాలా మారిపోతుందండి. చాలా అంటే కొంతమంది బేబీ బోర్లా ఉన్నప్పుడు తీసేసుకుంటారు, కొంతమంది బేబీ సైడ్కి తిరిగి ఉన్నప్పుడు తీసుకుంటారు. సో ఆ పద్ధతి కూడా మీరు యాజ్ ఎ జనరల్ పబ్లిక్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్టీ కొంతమంది ఒక్కొక్క వేరియేషన్, ఇప్పుడు తల సైడ్కి ఉండేటప్పుడు తీసినా, తల తిన్నగా ఉండేటప్పుడు బోర్లా ఉండేటప్పుడు తీస్తే ఎక్కువ వచ్చింది అనుకోండి, దానివల్ల మీ డబల్ మార్కర్ టెస్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల మీకు డౌన్ సిండ్రోమ్ హై రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు గూగుల్లో ఇప్పుడు ఎన్టీ ఎలా తీసుకుంటారు అనే జస్ట్ ఒక ఇమేజ్, ఇక్కడ ఎన్టీ ఉంటుంది, ఇది ఇలానే తీసుకుంటారు, దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ సో దట్ యూ కెన్ ఆస్క్ యువర్ డాక్టర్ అదేంటండి ఇలా తీసుకున్నారు, ఇలా తీసుకోవాలి కదా. అంటిల్ అన్లెస్ బేబీ డేట్స్ దాటిపోయి ఆర్ఎల్స్ బేబీ పొజిషన్లో అసలు ఉండట్లేదు అనేదాకా కూడా ఈ ఎన్టీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అకార్డింగ్ టు ఫీటల్ మెడిసిన్. ఎందుకంటే ఈవినింగ్ టైంలో మాకు అంత లైక్ ఎండ్ ఆఫ్ ద డేలో మాకు గ్రోత్ స్కాన్, టిఫా స్కాన్ వచ్చినా సరే మేము చేస్తాం. కానీ ఎన్టీ స్కాన్ వచ్చింది, ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ వచ్చిందంటే వీ వోంట్ టేక్ దట్ కేస్ బికాస్ దట్ హ్యాస్ టు బి డన్ విత్ అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ కాబట్టి.